మేల్కొని ఉత్సహించుడి. అమ్మా అర్థం కాలే నాకు. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ఆత్మలను సజీవులుగా చేయును. భూమి తనలోని ఆత్మలను సజీవులుగా చేయును. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. తనలోని ఆత్మలను సజీవులుగా చేయును. ఈ మాటను వివరించాలంటే చాలా టైము, క్లుప్తంగా చెప్తాను. పాత నిబంధనలో పాతాళము, పరదేశు రెండు పక్క పక్కన ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పిన ఉపమానములో ధనవంతుడు చచ్చాడు, లాజరు చచ్చాడు. ఇద్దరు చచ్చారా? ఇద్దరు చచ్చిపోయినప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? పరలోకానికి ఎవరు వెళ్ళా? యేసు ప్రభు ఒక్కడే ఎక్కెళ్ళింది. ఆదాం మొదలుకొని ఎవరు పరలోకానికి వెళ్ళలేదు, పరదేశుకి వెళ్ళారు. అంటే విశ్రాంతి స్థలం. ఏ స్థలం అండి? విశ్రాంతి స్థలం. అక్కడికి వెళ్ళారు ఎవరు? ఇప్పుడు చూడండి, ధనవంతుడు ఓ తండ్రివైన అబ్రాహమా, పరదేశంలో ఉన్నటువంటి అబ్రాహామును పిలుస్తున్నాడు. ఓ తండ్రివైనటువంటి అబ్రహామా, పిలిచాడా? నాకు దాహంగా ఉంది, ఆ లాజర్ను పంపేసి ఏలు ముంచేసి నా నాలుక మీద ఏమని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆయన అంటాడు, బాబు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాకుండా, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి దాటిపోకుండా మధ్యలో అగాధం ఉంది, రావడానికి అవకాశం లేదు. అంటే పరదేశు పాతాళము రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఎంత పక్క పక్కన ఉన్నాయంటే మాట్లాడుకునేంత. ఎంత అండి? ఇప్పుడంటే మనకు స్వరాలు రావట్లేదు, కానీ ఒక 20-25 సంవత్సరాల క్రిందట, 20-25 సంవత్సరాల కిందట అర కిలోమీటర్ దూరంలో ఉన్న, లేకుంటే కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తిని కూడా తేటగా చూడగలిగే వాళ్ళం. అవునా కాదండి? ఆ టీవీలు, ఈ సెల్ ఫోన్లు, ఎల్ఈడీలు చూసి ఉన్న కళ్ళు మాత్రము మసకొచ్చేసింది. ఇప్పుడు నోట్లో మాట కూడా రావట్లేదు, ఎందుకంటే మాట్లాడడం తగ్గిపోయింది. మనం మాట్లాడుతుంటే పక్కన భార్యకి వినపడట్లేదు, భార్య మాట్లాడుతుంటే మనకి వినపడట్లేదు. ఇంతకుముందు అర కిలోమీటర్ల దూరంలో పిలిపి చక్కగా పిలుచుకునే వాళ్ళం. అవునా కాదా? ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉంటాడండి, ఫోన్ తీసుకుని, ఎరా ఎడడా, ఎక్కడరా దుర్మార్గుడు, రా లోపల, ఫోన్ చేసి, ఇది రోడ్డు మీద ఉన్నాడు. బయటికి వెళ్ళి రే అబ్బులో అంటే వాడు దుబ్బులు పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఆడికి కూడా ఫోనే. ఎందుకంటే ఇంట్లో నలుగురుంటే 5 ఫోన్లు ఉంటాయి. మాట్లాడట్లేదు. నలుగురుంటే 5 ఫోన్లు ఉంటాయి. ఈమె ఫోన్ చేసి టిక్కు నొక్కి, ఎక్కడున్నావు, ఎప్పుడొస్తావు, త్వరగా రా, లేకుంటే తలుపు తీయను, 8 గంటలకల్లా ఇంట్లో ఉండు, లేకుంటే తలుపు తీయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఆడోళ్లకు ఫోన్లు చేసేది రాకుంటే బాగుండునని. లేకుంటే ఎక్కడ ప్రశాంతంగా, ఇంట్లో ప్రశాంతంగా ఉండనీరు, బయట ప్రశాంతంగా ఉండనీరు. దేవుని మహాకృపను బట్టి మా ఆవిడకు ఎర్రబట్టను పచ్చబట్టను దీంట్లో అట్లా అనేదే తెలుసు తప్ప ఫోన్ చేసేది తెలియదు. నేను అదృష్టవంతుణ్ణి. ఆనంద్ కుమార్ గారు 2 రోజులు ఇంటికి వెళ్ళకుండా నాకు ఫోన్ రాదు. దేవుని మహాకృపను బట్టి రాదు, నాకు ఫోన్ రాదు. కొంతమంది ఉన్నారు, ఎక్కడున్నావు, వీడియో కాల్ చేయి, సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. కీబోర్డు ఫోన్లు ఉన్నప్పుడు మిక్సీ ఆన్ చేయనేవాళ్ళు ఇంట్లో ఉన్నానంటే, పుట్టింటికి వెళ్ళినటువంటి భార్య. ఇప్పుడు అది కాదు, వీడియో కాల్ ఆన్ చేయి, వాట్సాప్. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పక్క పక్కన ఉండేది, పక్క పక్కన. అందుకే భూమి తనలోని ప్రేతలను అన్న దగ్గర ట్రాన్స్లేషన్లో ఆత్మలు,
భూమి తనలో ఉన్నటువంటి ఆత్మలను మరలా ఏం చేస్తుందంటే అండి, సజీవులుగా చేస్తుంది. అంటే అక్కడ మంచు అని మధ్యలో పెట్టాడు. ఎందుకు మంచును గురించి మాట్లాడాడు అని అంటే, మంచు మనకు నేర్పుతున్న పాఠము కటాక్షమే కాదు, మంచు మనకు నేర్పుతున్న పాఠము దేవుని దీర్ఘశాంతము మాత్రమే కాదు, మంచు మనలను పునరుద్ధానులుగా మారుస్తుంది. మంచు అనుభవంలో ఎవరైతే నిలిచి ఉంటారో, మంచు అనుభవంలో ఎవరైతే నడిపించబడతారో, వాళ్ళు పునరుద్ధానులై మరలా తిరిగి లేపబడతారు. వాళ్ళు మరలా పునరుత్థానపు స్థితిని పొందుకోగలుగుతారు. వాళ్ళు పునరుద్ధానమందు నిలిచి ఉండగలుగుతారు. హెబ్రీ పత్రికలో 2 రకాలైనటువంటి పునరుద్ధానాలు చెప్తాడు. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యాన్ని చదవండి. 11:35. నీళ్ళు ఎవరమ్మా? నీళ్ళ స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఒక్కసారి కాస్త తలలు పైకెత్తండి తల్లి, కాస్త తలలు పైకెత్తండి. జంగం పాళ్ళు అనుకుంటే ఊరికే అలాగ పునరుద్ధానం శ్రేష్టమైన పునరుద్ధానం అని చెప్పాను. జస్ట్ ఊరికే టచ్ చేశాను, ఇప్పుడు కూడా టచ్ చేస్తున్నాను. పునరుద్ధానం వేరు మా ఇను, పునరుద్ధానం వేరు, శ్రేష్టమైన పునరుద్ధానం వేరు. బాగా గమనించండి. పునరుద్ధానం అంటే ఆ తీర్పులోనికి వచ్చేది. శ్రేష్టమైన పునరుద్ధానం అంటే రాకడలో ఎత్తబడేది. రాకడలో ఎత్తబడేది. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మనము పొందుకోవడానికి, మరీ శ్రేష్టమైన పునరుద్ధానము మనం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనం నిలబడి ఉన్నాం. అమ్మా ఎందుకు వచ్చావు ప్రార్థనకు? అమ్మా ఎందుకు వచ్చావు ప్రార్థనకు? అయ్యా ఎందుకు వచ్చావు ప్రార్థనకు? యేసు ప్రభుని నమ్ముకుంటే స్వస్థతలు జరుగుతాయని. ఆ స్వస్థతల కోసం, ఆ కార్యాల కోసం పాలకొల్లైనా వెళ్తాను, గుంటూరు అయినా వెళ్తాను, రాజమండ్రి అయినా వెళ్తాను, వైజాగ్ అయినా వెళ్తాను, ఎక్కడికైనా వెళ్తాను. కాదండి దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే, దేవుని దగ్గర మనం ఎందుకు నిలబడి ఉండాలి అని అంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకోవడానికి, శ్రేష్టమైన పునరుద్ధానముతో మనము లేపబడడానికి. పునరుద్ధానము అని అంటే మరలా తిరిగి బ్రతుకుట, మరలా తిరిగి లేపబడుట. అందుకే దేవుడు సేవకుల్ని పెట్టి ఈ సంఘాలు కట్టించి తమకు కలిగినదంతా వ్యయం చేసి ఖర్చు పెట్టి సేవకులు ఇంత ప్రయాసపడుతున్నారు. కూర్చొని తింటే జరగదా అండి? ఈ ఉపవాస ప్రార్థనలు ఎందుకు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క సేవకుని తీసుకొని వచ్చి వాళ్లకు కానుకలు ఇచ్చి ఈ శ్రేష్టమైన సందేశాలు మీకు ఎందుకు వినిపింపజేస్తున్నారు అని అంటే, ఏ విధము చేతనైనా మీరు పునరుద్ధానము పొందుకొని రేపు రాకల్లో ఎత్తబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి సంతోషంగా, 2 చేతులు పైకెత్తి. అర్థమవుతుందా అండి? సేవకులు ఎందుకు ప్రయాసపడుతున్నారంటే, ఈ సంఘానికి, ఈ మందిరానికి, ఈ పరిచర్యకు అప్పగించబడిన మీలో ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు, ఎవరు విడవబడకూడదు. మనమందరము దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు పొందుకొని మహిమ కలిగినటువంటి ఆయన రాకడలో రాజ్యములో ఆయన ఎదుట నిలబడడానికి. పునరుద్ధానము కాదు, మరీ శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మనం పొందుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వాక్యాన్ని మనము చదివినప్పుడు, ఆయన 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 మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబోతూ ఉన్నాడు. చెప్పట్లేదు మీరు గట్టిగా? అర్థమైనట్లేదు మీకు? ఎలా మార్చబోతున్నాడు? మహిమగల శరీరముగా. ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఉన్నారు చూడు, వస్త్రాలు లేకుండా మహిమతో ఉన్నారు చూడు. ఇప్పుడు రేపు రాకల్లో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు నేను వేసుకున్న సొక్క రాదు,
పెట్టుకున్న వాచి రాదు, బంగారం రాదు. ఒకవేళ పునరుద్ధానము పొందితే ఈ మట్టి శరీరము రెప్పపాటులో అలా మార్పు చెంది ఆయన వచ్చినప్పుడు బూర మోగుతుంది. పెళ్లిళ్ళు చేసినప్పుడు భజంత్రీలు అంటారు చూడండి, శబ్దాలు వస్తాయి చూడండి, ఆ బూర మ్రోగుతుంది. ఎవరైతే పునరుద్ధానము పొందడానికి సిద్ధపడుతూ సంఘములో ఉంటారో వాళ్ళు బూరను వింటారు. ఆ బూర చెవిన పడగానే వీళ్ళు మార్పు చెంది ఆయన ఎదుట ఎత్తబడతారు. పీటరయ్య గారు ప్రారంభంలో ఒక మంచి మాట చెప్పారు, ఆత్మ చెప్పు సంగతులు అది వినగలగాలి, బూరను వినగలగాలి, బూరను వినగలగాలి. అప్పుడే మనము ఎత్తబడతాము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. 3 సంవత్సరాల నుండి అనుకుంటూ ఉన్నాను, ఏదో ఒక సంఘంలో ఆ కడబూర ఎవరు వింటారో చేద్దామని అనుకుంటూ ఉంటాను, చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఆ గదిలో కూర్చొని లెక్క అన్నటువంటి సందేశం చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద మంచును దేవుడు కుమ్మరించాలని కోరుకుంటూ ఉన్నాడు, మంచును కురిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ మంచు చేత మనమందరము తడపబడుదుముగాక, మంచు మనందరి మీద కుమ్మరించబడునుగాక. నీ మంచు ప్రకాశమానమైన మంచు, ప్రకృతి సంబంధమైన మంచు కాదు, దేవుడు కురిపించే మంచు. ఆ మంచు చేత ఎందరైతే తడపబడతారో వాళ్ళందరూ పునరుద్ధానపు స్థితిని పొందుకోగలుగుతారు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్రారా చిన్నోడా, ఇట్రా పైకిలే. ఇదిగో ఈయన నేను ఉన్నాం. మా ఇద్దరికి గజ్జి వచ్చింది అనుకోండి, ఉదాహరణగా రాదు అనుకోండి, దేవుడు మనకు మంచి ఉదాహరణగా చెప్తున్నా. ఈయనకు నాకు ఇద్దరికి గజ్జి వచ్చిందని ఈయన మెడిసిన్ వాడారు, ట్రీట్మెంట్ చేసుకున్నాడు. నేను చేసుకోలే. ఎవరికి తగ్గుతుంది చెప్పట్లేదు మీరు? ట్రీట్మెంట్ చేయించుకొని మందు రాసుకున్న ఈయనకు తగ్గుతుంది. ఎవరు రేపు పునరుద్ధానం పొందుకుంటారు అని అంటే ఎవరైతే మంచుతో తడపబడతారో, వాళ్ళు ఏమైపోతారు అని అంటే బాగు చేయబడతారు, దేవుని ఎదుట నిలబడగలుగుతారు. అలాగనే మనం ఎప్పుడైతే మంచుతో తడపబడతామో ఒక్కసారి 2 చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. కొంచెం సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామండి. ఏం చేయబడాలి? మనం పునరుద్ధానం పొందుకోవాలంటే మంచుతో, కొంచెం నోరు తెరిచి చెప్పండి, మంచుతో మనము తడపబడాలి. మంచుతో తడపబడినటువంటి అనుభవము కలిగి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము నిలిచి ఉన్నటువంటి వారుగా మార్చబడాలి. చూడండి, మీరు వాక్యాన్ని చదువుతారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 2వ వాక్యములో, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము ఏమండి, ఉపదేశాన్ని మంచుతో పోల్చొచ్చు కదా. వాక్యంని మంచుతో ఉపదేశాన్ని పోల్చి వాక్యాన్ని మంచుతో పోలుస్తున్నాడు. ఎందుకంటే కాస్త జాగ్రత్తగా గమనించండి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క పిల్లలారా. ఆ వాక్యము మంచుతో కురిపించబడుతున్న వాక్యము సంఘములో అయ్యగారు చెప్పిన, ఆనంద్ కుమార్ గారు చెప్పిన, పాశ్రమ గారులు చెప్పిన, ఎవరు చెప్పినా ఆ వాక్యముతో ఎవరైతే, వాక్యమనే మంచుతో ఎవరైతే తడపబడతారో వాళ్ళు మార్పు చెంది సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నతమైనటువంటి రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. నయామాను వచ్చాడు, ఎలీషా ఇంటి దగ్గర నిలబడ్డాడు. ఎలీషా బయటికి రాకుండానే యోర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగుమని అతని దగ్గర ఉన్నటువంటి పనివాడితో చెప్పి పంపించాడు. ఈయనకు సర్రమని ఎక్కింది, కరెంటు షాక్ కొట్టినట్టు ఎక్కింది. అసలు నేను సైన్యాధిపతిని, నేను రాజ్యాలను జయించిన వాడిని, పరాక్రమం కలిగిన వాడిని. అసలు ఈయన దగ్గరికి వస్తే కుష్ఠరోగు బాగైపోతుంది, ఆయన వచ్చి కొబ్బరి నూనె తీసుకొని నాకు రాస్తాడేమో, మన భాషలో చెప్తున్నా, రోగం ఉన్న చోట చెయ్యి ఆడిస్తాడేమో నేను అనుకున్నాను. ఇల్లు యోర్దాన్లో మునుగుమంటాడేంటి? గొప్ప గొప్ప నదులు మన దేశంలో లేవా?
అలా రథంలో వెళ్తుంటే ఆ రథంలో ఉన్నటువంటి ఆయనతో వచ్చిన ఆయన అంటాడు, అయ్యా ఆయన ఏం చెప్పాడు? గొప్ప గొప్ప పనులు ఏం చేయమనలేదుగా, చెప్తే చేస్తావా చేయవా? గొప్ప గొప్ప పనులు చెప్తే చేస్తావా చేయవా? ఆయన ఏం చెప్పాడు? దైవజనుడు ఏం చెప్పాడు? దైవజనుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లెగుమన్నాడు, స్నానం చేయమన్నాడు. తప్పేముంది? ఒకసారి చేస్తే పోలా, అంతేనా? అంతేనంటావా? సరే అని యోర్దాను నది దగ్గరికి వచ్చి 7 సార్లు అలా మునిగి 7వసారి అలా లేచేసరికి ఇతని కుష్టు కలిగిన దేహము, కొరకబడినటువంటి దేహము, ముదిరిపోయినటువంటి దేహము, ఎముకలు కనపడేటట్లుగా చర్మం అంతా చీకిపోయి కండంతా పాచిపోయినటువంటి ఈ దేహము పసిపిల్లవాని దేహము వలె మార్చబడింది. అంటే యోర్దాను నదిలో ఎంతో మంది మునిగారు కదా, వాళ్ళందరికీ వచ్చిందా? ఎందుకు వచ్చింది ఈయనకు? దైవజనుడి మాట. దైవజనుడికి దేవుడు తన నోట మాటను ఉంచితే ఆ మాటను ఆ వ్యక్తికి పంపితే ఆ వ్యక్తి ఆ మాట ప్రకారము చేస్తే, వింటే కాదండి, చేస్తే, వినాలి, విని విడిచిపెట్టకూడదు, వినిన దాని ప్రకారము చేస్తే ఈ రాత్రి నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఇక్కడికి వచ్చాను, కూర్చున్నాను, విన్నాను, బాగుంది, భలే ఉంది, అబ్బబ్బబ్బబ్బా, ఓహో, ఆహా అంటే కుదరదు. వినిన దాని ప్రకారము చెయ్యాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడే ఈడ. ఎందుకంటే మన దేహం సర్వ రోగాలకు పెద్ద నిలయం. కాళ్ళు నొప్పి అంటారు, దానికి ఒక ట్యాబ్లెట్, తలనొప్పికి ఒక ట్యాబ్లెట్, షుగర్కి ఒక ట్యాబ్లెట్, బీపీకి ఒక ట్యాబ్లెట్. డాక్టర్ గారు ఇన్ని రాసి ఇచ్చారు, ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆయనే సలహా ఇస్తాడు. ఒక్కొక్క పేపర్లో ఒకటి రాసి పైన రాసుకోమా. లేచి పళ్ళు కడుక్కున్న వెంటనే పడగడుపుని తినాలి, టిఫిన్ చేసిన తర్వాత ఇది తినాలి, 11 గంటలప్పుడు ఇది తినాలి, భోజనానికి ముందు తినాలి, భోజనం తర్వాత తినాలి, సాయంత్రం తినాలి, పాలు తాగే ముందు తినాలి, పడుకునే ముందు తినాలి. ఇట్లా ఇన్ని రకాల ట్యాబ్లెట్లు గుర్తుపెట్టుకుని వేసుకుంటాం. వేసుకోవద్దని నేను చెప్పట్లేదు, వేసుకుంటామా వేసుకోమా? చెప్పరేంటండి? హాస్పిటల్కి వెళ్ళి 10,000 పెట్టి ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకొని, 3,000 పెట్టి సిటీ స్కానింగ్ చేసుకొని, ఏమిటండి 1,000 రూపాయలు పెట్టి ఎక్స్రేలు తీయించుకొని, టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు, అన్ని టెస్టులు చేయించుకొని ఒక 50,000 తగలబెట్టి డాక్టర్ గారు మెడిసిన్ రాసిస్తే తీసుకొని వచ్చి ఆ సెల్ఫ్లో పడేసి దుప్పటి కప్పుకొని పడుకుంటావా? మనసు ఒప్పుతుందా? పోతానేమో. ఒరే పెద్దోడా ఎప్పుడు వేసుకోవాలరా ఇదే? ఒరే చిన్నోడా ఎప్పుడు వేసుకోవాలరా ఇదే? అడిగి వేసుకుంటావు. ఎందుకు? పానం మీద అంత భయం. మరి ఆత్మ నరకములో బడి చచ్చిపోతుంది, ఆత్మను రక్షించుకోవడానికి భయం లేదా? సేవకులు చెప్తున్నటువంటి వాక్యం వినడానికి శిరస్సు వంచవా? వాక్యానికి లోబడవా? వాక్యానికి విధేయత కలిగి నడిపించబడలేవా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీ జీవితాన్ని మార్చేది, మీ స్థితిని మార్చేది, మీ పరిస్థితిని మార్చేది, మీ పట్ల గొప్ప కార్యాన్ని చేసేది దేవుని వాక్యం. యెషయా గ్రంథంలో ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. కాసేపు మనం ప్రార్థనలో పోరాడదాం దేవుని బిడ్డలారా. ఈ ముగింపులో యెషయా గ్రంథంలో ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదవండి. అందరు తీయండి, బైబిల్ అందరు తీయండి అమ్మ, ముగించుకుందాం. నేనే నా సేవకుని మాటను, ఎట్లాగంటే అండి, నేనే నా సేవకుని మాటను రూఢిపరుస్తాను. అంటే సేవకునికి దేవుడు తన నోట తన మాటలు ఉంచి నా బిడ్డతో ఈ మాటలు చెప్పు అని చెప్తున్నాడు. అమ్మా నీ జీవితంలో ఈ కార్యం జరుగుతుంది అని అంటే మనమేమి నిజమేనంటావా? జరుగుతుంది అంటావా? సందేహించకూడదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. ఇదే యెషయా గ్రంథంలో 50వ అధ్యాయములో 10వ వాక్యాన్ని మీరు చదవండి. ఎట్లా సార్? మీలో అంటే సంఘములో. అమ్మా అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళు మీలో
యెహోవాకు అంటే దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వాడు బాగుపడతాడు. చెప్పరు మీరు? సేవకుడి మాట విని దేవునికి భయపడి సేవకుని మాట ఎవరైతే వింటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళ స్థితి మార్చబడతాది. వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వాళ్ళు ఉన్నతమైన కార్యాలు పొందుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే యెషయా గ్రంథంలో ఇంకొక మాట 66వ అధ్యాయము 14వ వాక్యం ముగిస్తాను అమ్మా. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబడును. కాస్త తలలు పైకి ఎత్తండి. దేవుని హస్తబలమట ఎవరి ఎడల కనబడుతుంది? చెప్పండి మీరు గట్టిగా. ఎవరి ఎడల కనబడుతుంది? సేవకుల ఎడల కనబడుతుంది. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఒకసారి పైకి లేకు నాన్న, నువ్వు కూడా పైకి లేకు. బైబిల్ పక్కన పెట్టు. ఇక అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. ఇద్దరు ఎదురుగా నిలబడండి. నా దగ్గరికి రా. అటు నిలబడు, ఇటు నిలబడు. సేవకుల ఎడల యెహోవా హస్తబలం ఎలా కనబడుతుంది? దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రా. ఈయన విశ్వాసి అంటే నువ్వు, ఈయన సేవకుడు. సేవకుడు ఎడల యెహోవా హస్తబలము ఎలా ప్రత్యక్షపరచబడుతుంది అంటే ఇదే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. మోషే కుడి చేతి వైపున తన మహిమ కలిగిన బాహువును చాపినవాడు దేవుడంట. ఇప్పుడు ఈయన చేయి చాపుతున్నాడు అనుకో, ఈయన చేతితో కూడా ఎవరు చేయవచ్చింది? ఇప్పుడు నేను దేవునికి సాదృశ్యం అనుకోండి. ఈయన చేతితో కూడా ఎవరు చేయవచ్చింది? చెప్పండి మీరు గట్టిగా. ఈ చెయ్యిని అడ్డు పెట్టుకొని ఇతని జీవితంలో ఏం చేస్తుంది? గట్టిగా చెప్పరేంటండి? ఏం చేస్తుందండి? మీ పట్ల కార్యాన్ని జరిగిస్తుంది. ఇదే చేతికి నువ్వు కానుకిస్తే ఎవరి చేతికి ఇచ్చినట్టు? చెప్పరు మీరు. ఇప్పుడు ఎవరి చేతికి ఇచ్చినట్టు? ఎవరికిస్తే? అది గుర్తుపెట్టుకోండి. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. దేవునికి భయపడి సేవకుడి మాట ఎవరు వింటారు వాళ్ళు బాగుపడతారు. ఎందుకంటే సేవకుల ఎడల యెహోవా హస్తబలము ప్రత్యక్షపరచబడతాది, బయలుపరచబడతాది. నీ కోసం సేవకుడు చెయ్యెత్తినప్పుడు దేవుడు కూడా అతని చేతితో కూడా చెయ్యెత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవెన కలగజేస్తాడు. ఈ రాత్రి మంచుతో కూడిన ఆశీర్వాదం నాకు కావాలి అన్న వాళ్ళంతా కూర్చొని నాయన ఒక్కసారి 2 చేతులు పైకెత్తి గట్టిగా చేతులూపుతూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మంచు గురించి 3 ఆశీర్వాదాలు చెప్పాను. మంచు ఏం చేస్తుంది? మొదటగా కటాక్షాన్ని కృమ్మరిస్తుంది. మంచు ఏం చేస్తుంది? రెండవదిగా దేవుని కోపము నీ మీదకి రాకుండా దేవుణ్ణి శాంతపరుస్తుంది. మూడవది మంచు ఏం చేస్తుంది నిన్ను అని అంటే బ్రతికిస్తుంది, పునరుద్ధానాన్ని కలగజేస్తుంది. నాలుగవది మంచు వాక్యమై, బాగా వినండి, మంచు వాక్యమై అది సేవకుడి నోట వచ్చి ఆ నోట నుండి విడుదలయ్యి నిన్ను బాగు చేస్తుంది, నీ స్థితిని మారుస్తుంది, నీ పరిస్థితిని మారుస్తుంది. మరి మంచుతో తడపబడదామా? దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్యం నా జీవితంలో కార్యము జరగాలి అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తి చేతులూపుతూ 10 సార్లు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా ఒకసారి. సర్వోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ రాత్రి. అలాగనే కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రం.